ఎడారిలో సెలయేళ్ళు అనే పుస్తకం చాలామంది చదువుతుంటారు. ప్రతి ఉదయాన్న వారి యొక్క వ్యక్తిగత ధ్యాన సమయంలో వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించి ముగించిన తరువాత ఆ రోజు ఎడారిలో సెలయేళ్ళు ఏం చెప్పబడిందో చదువుతారు. అది కౌమెన్ రాశారు. జోబ్ సుదర్శన్ బ్రదర్ పీజీ చేస్తున్నప్పుడు ట్రాన్స్లేట్ చేశాడు. దాని లోపల ఉన్న కవితలు ఓ మంచి సోదరుడు ఒక అద్భుతమైన మాస్టర్ పీస్ ఆ బుక్. కానీ దాని వెనక సంగతి మీకు తెలుసా? కౌమెన్కి పిల్లలు లేరు, భర్త తనే. భర్త పడక మీద పడ్డాడు. హి వాజ్ బెడ్ రిడెన్ ఫర్ ఇయర్స్ టుగెదర్. ఈమె కష్టపడాలి, భర్తను పోషించాలి, తాను పోషించుకోవాలి. భర్త దగ్గర ఉండడానికి నాన్న వారు ఎవరూ లేరు ఆమెకి. ఆమె ఒక్కతే వెళ్ళాలి, భర్తను అసిస్ట్ చేసుకుంటూ ఉండాలి. అలాంటి సమయంలో ఆ పడక దగ్గర కూర్చుని ఆయన ఎప్పుడైనా నిద్రలోకి వెళ్ళిన తరువాత షీ యూస్ టు రీడ్ సో మెనీ బుక్స్, పుస్తకాలు చదువుతూ ఉండేది. చదివిన ప్రతి పుస్తకంలో నుండి దేవుడు తనతో మాట్లాడిన వాటన్నిటినీ డైరీలో రాసుకుంటా ఉంది. ఇయర్స్ టుగెదర్. ఆమె ఏం చేసిందంటే, ప్రపంచం చూస్తుందని తెలియదు ఆవిడికి. ఆమెకి తెలియదు. తనను దేవుడు ఆదరించిన విధానాన్ని అందులో రాసుకుంటూ ఉంటుంది. ఓ రోజు అంటది, తుఫాన్ వచ్చింది, చెట్లన్నీ పడిపోయాయి, మొత్తం తోటంతా కకావికలం అయిపోయింది, అన్నిటినీ బయట పారేశారు. ఆ పరిస్థితుల్లో తోటను చూసినప్పుడు ఏడ్పే వచ్చింది. కానీ ఆశ్చర్యం, ఓ నెల్లాళ్లకు కొత్త మొలకలు మొలిచాయి. ఇంతకు ముందు చూడని వృక్షాలు, వాటి యొక్క సంతతి ఎక్కడ ఆరంభమైంది. అబ్బా, వరదలో మా తోటలోనికి ఎన్ని విలువైన విత్తనాలు కొట్టుకుని వచ్చాయో అది చూసినప్పుడు అనిపించింది, శ్రమేది ఊరికినే రాలేదని అంటది. ఆ తరువాత ఆ పుస్తకాలు ఎడారిలో సెలయేళ్ళని, ఎడారిలో నీటి పుక్కులని, మౌంటైన్ ట్రైన్ అని, ఇలా ఆమె డైరీలన్నీ పుస్తకాలుగా ప్రపంచానికి అందే. ఆమె లేదు. దేవుడు నా జీవితాల్లోనికి ఊరికి అనుమతించలేదు. అనుమతించడం వెనక ఒక ప్రయోజనం ఉంది. కానీ శ్రమ గుండా వెళ్ళేవాడికి అర్థమవుద్ది,